కొంతమంది ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అసలు దర్శనం ఎలా జరిగింది ఏంటి, ఈసారి ఏం కోరుకున్నారు గణనాథుని అని అడుగుదాం. ఎక్కడి నుంచి వచ్చారండి? మేము రంగారెడ్డి నుంచి. ఎలా అనిపిస్తుంది ఈసారి? చాలా బాగుంది, ఫస్ట్ టైం వచ్చాం మేము. ఏం కోరుకున్నారు గణనాథుని? అందరూ బాగుండాలని కోరుకుంటాం. పిల్లలు అందరూ చదువులు బాగుండాలి. గణేశుడు అంటే చదువులు కదా పిల్లలు. ఎలా ఉన్నాయండి ఏర్పాట్లు ఇక్కడ? చాలా బాగున్నాయండి. ఇంకా ముందుకి ఇంకా మంచిగా చాలా కొనసాగాలని కూడా దేవుణ్ణి కోరుకుంటూ ప్రార్థిస్తున్నాం. అంటే చాలా మంది అటు బాలరాముడు అయోధ్య వెళ్ళని వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీరు వెళ్ళారా అయోధ్య? లేదు మేడం. ఇక్కడ బాలరాముడిని చూసారా? చూసాం మేడం, ఇదే ఫస్ట్ టైం మేడం. చాలా సంతోషంగా ఉంది మాకు చూడడానికి, పిల్లల్ని తీసుకొని రావడం, వన్ డే మాకు లీవ్ దొరకడం, దేవుడు మంచిగా లాస్ట్ రోజు మాకు దర్శనం ఇవ్వడం చాలా బాగుంది మేడం. బాలరాముడిని చూసారా? చూసాను, చాలా బాగుంది. ధన్యం అయిపోయింది. అక్కడ పోలేం కదా, ఎప్పుడో పోతాం అక్కడ కూడా, కానీ ఇక్కడ చూసే వరకు చాలా బాగుంది. ఇక్కడ నుంచి వచ్చావు? దిల్చున్నారు కొత్తపేట సైడ్. ఎలా అనిపిస్తుంది సార్ గణనాథుడు? బాగుంది. ఏం కోరుకున్నావు? నాకు మార్క్స్ ఎక్కువ రావాలి, ఎందుకంటే 95 వచ్చినాయి. ఆ 5 మార్క్స్ ఎక్కడికో పోయినాయి అని మా అమ్మ చెప్పింది. అందుకోసం 5 మార్క్స్ రావాలని కోరుకుంటున్నాం. ఎలా అనిపిస్తుంది ఇక్కడంతా పోలీసులు అంతా? ఎలా అనిపిస్తుంది? బాగుంది. బాగుందా? నీ ఫ్రెండ్స్ తో వచ్చావా, ఫ్యామిలీతో వచ్చావా? ఫ్యామిలీ అంటే మా మామ వాళ్ళు వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చావు? సిఆర్పిఎఫ్. ప్రతి సంవత్సరం వస్తూ ఉంటావా? ఫస్ట్ టైం. ఫస్ట్ టైమా? ఎవరితో వచ్చావు? పేరెంట్స్తో. పేరెంట్స్తో వచ్చావా? ఈసారి మీ దగ్గర గణనాథుని గణేష్ని పెట్టారా? పెట్టినాం. ఎలా చేస్తారు ఫెస్టివల్ ప్రతిసారి? ధూమ్ధామ్ చేస్తారా? ఇక్కడ మరి ధూమ్ధామ్ చేస్తారా రేపు ఇక్కడ? చాలా చాలా. అయితే చూస్తున్నాం కదా, పిల్లలు కూడా ఇక్కడ గణనాథుని బాలరాముని ఏర్పాటు చేశారు. ఆ బాలరాముని దర్శించుకున్న తర్వాత జన్మ ధన్యమైపోయింది. ఎందుకంటే అయోధ్య వెళ్ళలేని వాళ్ళు చాలా మంది బాలరాముని అయితే మాత్రం దర్శించుకోవడానికి వస్తున్నాము అని చెప్తున్నారు. అయితే మొత్తానికైతే మాత్రం చూస్తున్నాం కదా, ఇప్పుడిప్పుడే ఇక్కడంతా కూడా క్లియర్ చేస్తున్నారు, బార్కెట్స్ ని కావచ్చు వాటన్నిటిని. ఎందుకంటే ఇక దర్శనం ఆపేశారు కాబట్టి మరికొద్ది సేపట్లోనే ఇక్కడికి ఇటు గణనాథునికి సంబంధించినటువంటి అన్నిటిని తొలగించిన తర్వాత సాయంత్రం కలశ పూజ జరిగిన తర్వాత అటు టస్కర్ మీదకి తీసుకువస్తారు. ప్రతి ఏటా కూడా 11 రోజుల పాటు ఎంతో గణనాథుని దర్శనం కోసం ఎంతో మంది అయితే భక్తులు ఇక్కడికి విచ్చేస్తూ ఉంటారు. కాబట్టి ఈసారి జరగబోయేటువంటి ఈ శోభాయాత్రకి సంబంధించి గతం కంటే భిన్నంగా అన్ని ఏర్పాట్లు